నమస్తే, మీరు చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. కొంతమంది విలేకరులు కొంతమంది నాయకులతో కలిసి మా వార్డులో పర్యటించి రేషన్ బియ్యాన్ని గురించి బాగా హైలైట్ చేసుకోవాలని, వాళ్ళు మీడియాలో కనపడాలని చాలా తాపత్రయపడ్డారు. వాళ్ళు నిజాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే ఇది తెచ్చిపెట్టినాడు, ఆయన సరిగా పంచడం లేదని ఇప్పుడు ఇంకొక ఆయన అతన్ని కొట్టి, ఆ రవికృష్ణ చౌదరి అనే వ్యక్తిని కొట్టి ఇతని షాపు నేను పంచుతానని చెప్పి తీసుకున్నాడు. ఇతను కూడా ప్రజలకు, అంటే ఒక షాపును తీసుకున్న తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు రేషన్ బియ్యం అందేటట్టు చూడాలి. ఆ ఉన్న బియ్యం మాత్రమే పంచుతాను, వచ్చిన వాళ్ళకి వస్తాయి, రాని వాళ్ళకి రావు అనేటువంటి సిద్ధాంతం మంచిది కాదు. మరి కొట్టి గుంజుకున్న తర్వాత అతను ప్రజలందరికీ న్యాయం చేయాలి. అలా చేయకుండా ప్రజల్లో అయోమయం సృష్టించి ప్రజలకు బియ్యం రాకుండా ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో నిన్న ఈ టీడీపీ కౌన్సిలర్, టీడీపీ మన మహిళా టీడీపీ అయితే అధ్యక్షురాలని చెప్పుకుంటుంది ఆయమ్మ, మాకు ఆ పదవి కూడా తెలియదు ఆయమ్మది. ఆయమ్మ చెప్పుకుంటూ మీడియా మా వార్డుకి వెళ్ళి ఇక్కడ కౌన్సిలర్ ఉందా లేదా, కౌన్సిలర్కి పట్టదా అంటుంది. కౌన్సిలర్ని గురించి విమర్శించే స్థాయి నీకు లేదమ్మా. ఎందుకంటే మీరు ఒక మహిళగా మీరు ఏదైనా హుందాగా మాట్లాడితే బాగుంటుంది. మేము కూడా ఏదంటే ఇది మాట్లాడితే బాగుంటుంది. సమాజంలో ఒక మహిళను విమర్శించడం మాకు పద్ధతి కాదు. ఒకసారి పూర్వపరం అంటే అప్పుడు షార్టేజ్ ఎంత ఉంది, ఎలక్షన్ అయిపోయేంత వరకు ఎట్లా నడిచింది, ఈ ఎలక్షన్ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ డీలర్ షాప్, రేషన్ షాప్ ఎలా నడుస్తుంది అనేటువంటి విషయాలు మీరు ఒక్కసారి విచారించుకోవాలి. విచారించుకున్న తర్వాత మొదటి నుంచి కూడా ఇలాగే ఉంది అంటే మీరు విమర్శలు చేస్తే మా ప్రజలు హర్షిస్తారు. అంతే తప్ప ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వేదో హైలైట్ కావాలని, మీడియాలో ఫోకస్ కావాలని, నువ్వు ఒక ఛానల్ వాడిని వెంటముడు పెట్టుకొని ఆయన ద్వారా మీరేదో హైలైట్ కావాలని చూస్తున్నారు. ఆయనకు వ్యూస్ కావాలా, నీకు హైలైట్, నువ్వు ఫేస్ హైలైట్ కావాలన్నట్టుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఏ వార్డు కన్నా వెళ్ళేటప్పుడు మీడియా సోదరులకు నమస్కారం. నిన్నటి దినమున అమరావతి నగర్ 35వ వార్డుకు మన అంజనమ్మ అనే ఒక ఆవిడ వెళ్ళి మీడియా పెట్టారు. మాకు ఆమెకి ఎంత తెలుసో లేదో మాకైతే తెలియదు, కానీ అమరావతి నగర్కి మేము ఇన్నేళ్లుగా ఉండి ఫస్ట్ మేము వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు కూడా ఆ వార్డు డీలర్గా, ఆ వార్డుగా ఉన్నవాళ్ళు అప్పుడు గోపాలని ఎవరో ఉండినారు. కానీ అప్పుడు మేము అడుగు పెట్టాలా అన్న టైంకు బియ్యం షార్టేజ్ ఉంది ఆ వార్డులో, స్టోర్లో. దాదాపు మేము 60-70 మూటల బియ్యం మా సొంత కష్టంతో మేము కొని ఆ వార్డు ప్రజలకు భర్తీ చేయడమైంది. ప్రతి ఒక్కరికి బియ్యం లేవు అని బాధపడుతుంటే ప్రతి ఒక్కరికి అందచేయాలా, అందరూ లేని వాళ్లే కదా అని చెప్పి ఇచ్చాము. కానీ మేము ఇచ్చినవన్నీ ఎక్కడికి వెళ్ళాము, మా వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎట్లా అంటే ఎవరు వెళ్ళినా కూడా కొంతమందికి వేస్తే కొంతమందికి వేయరు, అందరితో ఏలు ఎత్తించుకోవడం, వెళ్ళిపోవడము, ఈ విధంగా తమ్ములు వేసుకొని పోవడము చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేమైతే ఎవరి పేర్లు ఒకరిని వ్యక్తిగతంగా చెప్పడం లే, మమ్మల్ని అయితే, ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారి మీద ఉన్న కోపమే కావచ్చు, ఇంకోటే కావచ్చు, కానీ అది వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా వాళ్ళు మైండ్ లో పెట్టుకొని మమ్మల్ని కౌన్సిలర్లను బ్లేమ్ చేయడం అనేది అయితే మంచి పద్ధతి కాదు. మాకు తెలిసి అయితే మాత్రం ఇప్పుడున్న వాళ్ళు ఇద్దరు కూడా దానికి సంబంధించిన వాళ్ళే, టీడీపీకి సంబంధించిన వాళ్ళే. ఏంటంటే మేము అందరం కూటమిలో ఉన్నాము, ఎవరిని విమర్శించడం చేయడం అన్నది కాకుండా కలిసిపోతూ ఉండాలా చేయాలని లాస్ట్ మంత్ మా వారు వెళ్ళి అక్కడ ఉండి కొంతమంది ప్రజలకు బియ్యం చక్కగా అమ్మా చేయకూడదు చెప్పి వేయించొచ్చారు. అవన్నీ ఎక్కడికి పోయా తెలియదు. ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు మీడియాలో ఏది బుద్ధి పుడితే తీసుకోవడం, పెట్టుకోవడం జరుగుతుంది. నిన్న వెళ్ళి అంజనమ్మ అన్నామా, ఎంత తెలుసు ఎంత లేదో తెలియదు, కౌన్సిలర్ ఉందా లేదా, కౌన్సిలర్ కుర్చీలో కొట్లాడుతుందా అది అన్నారు. కౌన్సిలర్ కుర్చీలు కొట్లాడుతుందా లేదా ఫస్ట్ ఆమె ఒకసారి ఎప్పుడైనా కానీ మా మీడియా కానీ మాది ఎందుకని మా వీడియోస్ కానీ మంచి చెడు కానీ కౌన్సిల్ ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం చెప్తున్నామో, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నామో అన్నది ఎవరైనా సరే తెలుసుకొని వార్డుకి వెళ్ళి ఎవరికైనా కష్టసుఖాలు తీరిస్తే అందరూ సంతోషపడతాం. కానీ కౌన్సిలర్ ఉందా లేదా అన్నది, కౌన్సిలర్ లేకుండా నువ్వు ఎవరని చెప్పిన వచ్చి మా వార్డులో వచ్చి కౌన్సిలర్ ఉందా లేదని మాట్లాడడానికి ఆమెకి ఎంత ఉందో ఆమె స్థాయి అయితే మాకు తెలియదు. కానీ నేను కౌన్సిలర్ ఉన్నానా లేదా, ఆ ప్రజలకు చేశానా లేదా అన్నది పూర్తి సమాచారం తీసుకోవాలి కదా. తీయకుండా కౌన్సిలర్ బ్లేమ్ చేయడం ఏ విధంగా, వ్యక్తిగతంగా చేస్తున్నారా ఏమైనా? మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం, ఇంట్లో కూర్చోలేదు, కుర్చీల కోసం కూర్చోలేదు, ప్రజల కోసం పోరాడాలని మాత్రమే పోరాడుతున్నాం. ప్రజలకు సేవ చేయాలా, ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసుకోవాలా అని చెప్పని ఆ వార్డుకి ఎంతవరకు మేము ఉండాలా, మా పరిధిలో అంతా చేయాలా అని చెప్పేసి మాత్రం కష్టపడి చేయాలనుకుంటున్నాం. కానీ మేము కుర్చీల కోసమని, స్వలాభాల కోసమని, వ్యక్తిగతంగా మీడియాలో ఏదో కనిపించాలని కానీ ఇలాంటివి మేము చేయడం లేదు. కాబట్టి దీని మీద ఇంకా కొంత కాస్త వివరణ మా వారిస్తారు, తీసుకోవచ్చు. ఈ రోజు నిన్న చూసిన మీడియాని చూశాక మేము అందుకే ఇదంతా ఎందుకు వచ్చిందని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఆయన దగ్గర మేము వినతి పత్రం ఇచ్చాం.
ఎందుకంటే మా వార్డులో జరుగుతున్నది ఈ విధంగా జరిగింది సార్. గతంలో ఇట్లా ఒక అతను ఉన్నారు, అతను వచ్చినప్పుడు మాకు న్యాయం చేయలేదు మా వార్డుకు. ఇప్పుడు ఇంకొకరు వచ్చారు, అతని న్యాయం చేయడం లేదు. మేము పోరాడాల్సిందే పోరాడుతున్నాం. ఇప్పుడు ఎవరో వచ్చి వ్యక్తిగతంగా ఏదో ఎమ్మెల్యే గారి మీద కోపం కావచ్చు, ఇంకోటే కావచ్చు, అవి తీసుకొచ్చి కౌన్సిలర్ గా మమ్మల్ని బ్లేమ్ చేయడం అని చేస్తున్నారు. కాబట్టి మీరు దగ్గరుండి ఎవరేం చేస్తారో తెలియదు. మాకు వార్డులో వెళ్లేసరికి మాకు ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళండి. మా వార్డు ప్రజల కష్ట సుఖాలు మేము చూసుకోవడానికి ఉన్నాం. మేము దగ్గరుండి చూసుకోగలుగుతాం. మీరు అక్కడ అడుగు పెట్టేసరికి మాకు చెప్పండి, మేము చెప్తే మేము దగ్గరుండి చూసుకోగలుగుతాం. దీని మీద కాస్త వివరణ మా వారు పూర్తి ఇవ్వగలరని. ఎంఆర్ఓ సార్ ఈసారి నుంచి మేము మీ పరిధిలోనే చేస్తామమ్మా, మీకు ఇంటిమేషన్ ఇచ్చి ఏదైనా చేస్తాము. కాబట్టి మీరు ఎలా ఇప్పటి నుంచి అయితే మీరైతే బాధపడద్దండి. మీకు ఇంక రాబోయే నెల నుంచి ఫస్ట్ మీకు ఇవ్వడం ఇంటిమేషన్ ఇచ్చాక అక్కడికి వెళ్ళి మేము పంచడానికి ట్రై చేస్తాము. జరగదు మళ్ళీ ఇటువంటి మీకు ఇబ్బందులు అన్నారు. కాబట్టి దాని మీద కొంచెం. నా పేరు వి లలితమ్మ, అమరావతి నగర్ కౌన్సిలర్. మీడియా సోదరులకు నమస్కారం. నిన్నటి రోజున మా అమరావతి నగర్లో కొంతమంది విలేకరులు కొంతమంది నాయకులతో కలిసి మా వార్డులో పర్యటించి రేషన్ బియ్యాన్ని గురించి బాగా హైలైట్ చేసుకోవాలని, వాళ్ళు మీడియాలో కనపడాలని చాలా తాపత్రయపడ్డారు. వాళ్ళు నిజాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎందుకంటే 2020లో నామినేషన్ కౌన్సిలర్గా నామినేషన్ వచ్చేటప్పటికే దాదాపు 60 క్వింటాలు షార్టేజ్ ఉన్నప్పుడు, ఆ షార్టేజ్ ఉన్నప్పుడు మేము నామినేషన్ వేయగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వామి మాకు బియ్యం రావడం లేదు, బియ్యం సరిగా పంచడం లేదు డీలర్లని అప్పుడు ప్రజలు చెప్తే 60 క్వింటాలు మేము అక్కడిని కొని 60 క్వింటాలను భర్తీ చేసి ఇంతవరకు మొన్నటి వరకు కూడా ప్రభుత్వం మారే వరకు కూడా బియ్యం షార్టేజ్ లేకుండా ప్రతి ఒక్కరికి బియ్యం అందేటట్టు చూసుకున్నాం. మరి ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఆ రవికృష్ణ చౌదరి అయినటువంటి ఒక వ్యక్తి తనే నేను పాత డీలర్ను నేనే తీసుకుంటానని చెప్పి అతను చెప్పా పెట్టకుండా అతను షాపును హ్యాండ్ ఓవర్ చేసుకొని అతను బియ్యం పంచడానికి వచ్చినాడు. అతను షాపు తీసుకునేసరికి 30 క్వింటాలు షార్టేజ్ ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 30-40 క్వింటాలు అతను సొంతంగా వాడుకొని అవి కూడా అమ్ముకోవడం వల్ల అతను 60 క్వింటాలు షార్టేజ్ తెచ్చిపెట్టాడు. ఆయన సరిగా పంచడం లేదని ఇప్పుడు ఇంకొక ఆయన అతన్ని కొట్టి, ఆ రవికృష్ణ చౌదరి అనే వ్యక్తిని కొట్టి ఇతని షాపు నేను పంచుతానని చెప్పి తీసుకున్నాడు. ఇతను కూడా ప్రజలకు అంటే ఒక షాపును తీసుకున్న తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు రేషన్ బియ్యం అందేటట్టు చూడాలి. ఆ ఉన్న బియ్యం మాత్రమే పంచుతాను, వచ్చిన వాళ్ళకి వస్తాయి రాని వాళ్ళకి రావు అనేటువంటి సిద్ధాంతం మంచిది కాదు. మరి కొట్టి గుంజుకున్న తర్వాత అతను ప్రజలందరికీ న్యాయం చేయాలి. అలా చేయకుండా ప్రజల్లో అయోమయం సృష్టించి ప్రజలకు బియ్యం రాకుండా ఉన్నాయి. ఇప్పుడు మధ్యలో నిన్న ఈ టీడీపీ కౌన్సిలర్, టీడీపీ మన మహిళా టీడీపీ అయితే అధ్యక్షురాలని చెప్పుకుంటుంది ఆయమ్మ, మాకు ఆ పదవి కూడా తెలియదు ఆయమ్మది. ఆయమ్మ చెప్పుకుంటూ మీడియా మా వార్డుకి వెళ్ళి ఇక్కడ కౌన్సిలర్ ఉందా లేదా, కౌన్సిలర్కి పట్టదా అంటుంది. కౌన్సిలర్ని గురించి విమర్శ చేసే స్థాయి నీకు లేదమ్మా. ఎందుకంటే మీరు ఒక మహిళగా మీరు ఏదైనా హుందాగా మాట్లాడితే బాగుంటుంది. మేము కూడా ఏదంటే ఇది మాట్లాడితే బాగుంటుంది. సమాజంలో ఒక మహిళను విమర్శనగా మాకు పద్ధతి కాదు. ఒకసారి పూర్వపరం అంటే అప్పుడు షార్టేజ్ ఎంత ఉంది, ఎలక్షన్ అయిపోయేంత వరకు ఎట్లా నడిచింది, ఈ ఎలక్షన్ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ డీలర్ రేషన్ షాప్ ఎలా నడుస్తుంది అనేటువంటి విషయాలు మీరు ఒక్కసారి విచారించుకోవాలి. విచారించుకున్న తర్వాత మొదటి నుంచి కూడా ఇలాగే ఉంది అంటే మీరు విమర్శలు చేస్తే మా ప్రజలు హర్షిస్తారు. అంతే తప్ప ఇప్పటికిప్పుడు వచ్చి నువ్వేదో హైలైట్ కావాలని, మీడియాలో ఫోకస్ కావాలని నువ్వు ఒక ఛానల్ వాడిని వెంటముడు పెట్టుకొని ఆయన ద్వారా మీరేదో హైలైట్ కావాలని చూస్తున్నారు. ఆయనకు వ్యూస్ కావాలా, నీకు హైలైట్ నువ్వు ఫేస్ హైలైట్ కావాలన్నట్టుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఏ వార్డు కన్నా వెళ్ళేటప్పుడు మీడియా సోదరులు కూడా. నమస్కారం అందరికి. ఈరోజు ఆఫీస్ దగ్గర స్టోర్ కోసం సార్ దగ్గర కలిసినాము. అమరావతి నగర్ లో గత 6 నెలలుగా బియ్యమే వేయడం లేదు. 6 నెలల ముందే ఎమ్మెల్యే సార్కి మేము పోయి అడిగితే లేదమ్మా అక్కడ మన మనిషే కదా వేస్తుండేది, మన మనిషికి ఫస్ట్ విలువ ఇవ్వాలా, తర్వాత కావాల్సి ఉంటే చూద్దామండి, ఇప్పుడు ప్రస్తుతానికి మన మనిషి వేస్తున్నాడు అని చెప్పినాడు ఆయన. ఈ పొద్దు పోయి ఆయమ్మ ఎప్పుడు 6 నెలలు ఎక్కడ పోయిందో అంజుగాని తెలియదు. ఈ రోజు వచ్చేసి స్టోర్ లో బియ్యం పట్టుకునేనా నేను ఇంట్లో ఉండాయని చెప్తున్నా. మరి అదే నిలబడి అందరికి బియ్యం ఆడే పంచాల్సి ఉండాయమ్మా. 6 నెలలు గత 6 నెలలు సైలెంట్ గా ఉండి ఈ రోజు వచ్చి మేడం గురించి మాట్లాడడం తప్పు. ఆయన ఎంతసేపు ఉన్నా ప్రజలు కూడా ఏం చెప్తున్నా, ఆయన అప్పుడే ఆల్రెడీ డబ్బులు కట్టినాడు బియ్యంకి. మాకు తెలంగాణ డబ్బులు కట్టినాడు. మొన్న కూడా 3 నెలల కింద ఏరియాలో వస్తే స్వామిని అడిగినారు బియ్యం లేవనా అంటే డబ్బులు ఏమన్నా నేను కడతానులేమ్మా అని అన్నారు. ఇప్పుడు అక్కడ ఉండి మమ్మదన్న మేము బియ్యం వేసేటప్పుడు మేము ఎందుకు అడ్డం పోవాలని ఒక విషయం మేము కూడా సైలెంట్ ఉన్నాం. ఇప్పుడు డబ్బులు కట్టి బియ్యం వేపిస్తామంటే మేము రెడీ. ఇప్పుడు అన్ని చిన్నదానికి తీసుకుపోయి ఎమ్మెల్యే సార్కి పెడతారు. ఇప్పుడు కూటమి కదా, ముగ్గురు కూటమిలో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే అవసరం అయితే లేదు కదా.
మాకు రేపు నెల భీమ్ వేస్తామని సార్ అన్నాడు. అదొకటే కోరుకుంటాం, నెల భీమ్ వేస్తే చాలు అనుకుంటున్నాం. నూర్జహాన్ సార్, అమరావతి నగర్ సార్.